అనాథలు ఆధార్ కోసం ఎదురు చూపులు. సో, వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గండి గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి అన్నం శ్రీనివాసరావు 2008 నుంచి ఖమ్మంలో దాతల సహకారంతో అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5గురితో మొదలైన ఆశ్రమంలో ప్రస్తుతం 147 మంది పురుషులు, 57 మంది మహిళలు ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఇందులో అనాథలు, బాధితులు, అంధులు, వృద్ధులు, నడవలేని వారు కూడా ఉన్నారు. మతి తప్పి రోడ్లపై తిరుగుతున్న వారిని డయల్ 100కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు పట్టుకొని మా ఫౌండేషన్ తీసుకొస్తున్నారు. వారికి సపర్యలు చేసి వైద్య చికిత్సలు అందించిన తర్వాత నయమై తల్లిదండ్రుల వివరాలు, చిరునామా చెప్పిన వారిని పోలీసులు న్యాయస్థానం సమక్షంలో కుటుంబ సభ్యులకైతే అప్పగిస్తూ ఉన్నాం అని చెప్పేసి అన్నారన్నమాట. బాధితుల్లో తెలంగాణ వాసులు, ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారన్నమాట. అయితే ఏ ప్రాంతానికి చెందిన వారో కూడా తెలియని వారిలో 57 మంది ఉన్నారు. చిరునామా తెలియని, వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్న వారి వ్యవహారంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. అనారోగ్యానికి గురైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ ఉంటే రేషన్ కార్డుతో పాటు దివ్యాంగ పింఛను పొందే అవకాశం అయితే ఉంది. సమస్యను గత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లా అధికారులు స్పందించి సర్వే చేశారే తప్ప ఆధార్ కార్డులు ఇవ్వలేదు అని ఫౌండేషన్ వారు అయితే అంటున్నారు. ఆధార్ కార్డు వారందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో, ఆధార్ కార్డుకి సంబంధించి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో తెలియక వీళ్ళైతే బుర్రలు తలలైతే పట్టుకుంటూ ఉన్నారు. వీరందరూ కూడా అన్నమాట అనాథలును. సో, అనాశ్రమంలోనే. సో, ఇది మన తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో